ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అనుదినము దేవుని వాక్యమును ధ్యానించుకొనుట ద్వారా మన హృదయం తెప్పరిల్లుతుంది. అదేవిధంగా మన జీవితంలో ఎన్నో మేలులను ఆశీర్వాదాలను మనం పొందగలుగుతాం. ఎందుకంటే దేవుని వాక్యము, ముఖ్యంగా దేవుని వాక్యం ద్వారానో లేదా ఆయనకు ప్రార్థన చేయడం ద్వారానో ఈ విధంగా మనం దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపితే మన ఆత్మీయ జీవితం బలపడుతుంది. ముఖ్యంగా ఈ అంత్య దినాలలో, ప్రస్తుతం మనం ఉన్న ఈ రోజులు అంత్య దినాలు అన్న విషయాన్ని ఎవ్వరూ మర్చిపోవద్దు. ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి అంత్య దినాలకు సంబంధించిన సూచనలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-7 వచనాలను కనుక మనం పరిశీలించినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచుదురు. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అదేవిధంగా 11వ వచనంలో చూసుకుంటే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈ వాక్య భాగంలో అంత్య దినాలు ఎలా ఉండబోతున్నాయో, అంత్య దినాలకు సూచనలను చాలా స్పష్టంగా దేవుడు రాయించారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే అంత్య దినాలలో ఏమేమి ఉంటాయంట, యుద్ధ సమాచారాలు వినబడతాయి. ప్రస్తుతం మనం ఉన్న రోజుల్లో చూసుకుంటే ఇస్రాయేల్, ఇరాన్ అండ్ యుఎస్ఏ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధంగా ఎప్పుడు మారుతుందో మనకి అస్సలు తెలియదు. అండ్ ఇంకొక వైపు కనుక మనం చూసుకుంటే ప్రపంచంలో పలు చోట్ల భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం మన భారతదేశంలోనే చూసుకుంటే ఈ సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వచ్చే సంవత్సరం కరువు వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా మంది వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సూచనలన్నీ చూస్తుంటే ఇవన్నీ కూడా అంత్య దినాలకి సూచనలు. అంటే ఈ సూచనలు బట్టి చూసుకుంటే ప్రస్తుతం మనం అంత్య దినాలలో ఉన్నాము. అదేవిధంగా అంత్య దినాలలో వీటితో పాటు మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సరైన సంబంధ బాంధవ్యాలు ఉండవు. సమాజంలో మనం చూసుకుంటే భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్నారు. తల్లిదండ్రులను పిల్లలు చంపేయటం, పిల్లలు తల్లిదండ్రులను చంపేయటం, ఈ విధంగా భయంకరమైన రోజుల్లో మనం అందరం జీవిస్తున్నాం. ఇలాంటి రోజుల్లో దేవునితో సమయం గడపకుండా వృధాగా మన సమయాన్ని గడిపితే ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న మాట ఏంటంటే, మనము ఆయనతో సమయాన్ని గడపాలి. దేవునితో మనం సమయాన్ని గడపాలి, ముఖ్యంగా ఈ అంత్య దినాలలో. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు అంత్య దినాలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. అనేక రకమైన శోధనలను మనం ఎదుర్కోవాలి. ప్రస్తుతం మన కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలకే మనం అల్లాడిపోతున్నాం. కానీ దేవుడు చెప్పిన వాక్యంలో కనుక మనం గమనిస్తే అంత్య దినాలు ఇంతకంటే భయంకరంగా ఉండబోతున్నాయి. మత్తయి సువార్తలోనే ఈ 24వ అధ్యాయంలోనే ఉంటుంది కదా, ఏమనో ఉంటుంది, ఇవన్నీ కూడా శోధనకు, వేదనకు ప్రారంభం మాత్రమే. ఇదంతా మనం చూస్తున్నంత ప్రారంభమే. ఈ యుద్ధాలు కానీ, ఈ యుద్ధ సమాచారాలు కానీ, ఈ కరువులు, భూకంపాలు, ప్రేమలు చల్లారిపోవటం, ఇవన్నీ కూడా ప్రారంభం మాత్రమే. ఇంకా ముందు భయంకరమైన వేదనలు, శోధనలు మనం ఎదుర్కోవాల్సిన రోజులు వస్తాయి. మరి అలాంటి రోజులు వచ్చినప్పుడు దానికి కావలసినంత బలము, ఆత్మీయ శక్తి మనకు అవసరం. మరి దేవునితో నువ్వు సమయాన్ని గడపకపోతే, దేవునితో నువ్వు సమయాన్ని ఎక్కువసేపు కేటాయించకపోతే ఆ ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ బలము నీకు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని ఈరోజు దేవునితో సమయాన్ని గడపటం వల్ల మనం పొందే లాభాల గురించి, అలాగే దేవునితో సమయాన్ని గడపకపోవటం వల్ల మనం ఎదుర్కొనబోయే విపత్తుల గురించి చాలా స్పష్టంగా ఈరోజు నేను మీతో చెప్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈ వాక్య భాగంలో ఏమని రాయబడి ఉంది? మనము దేవుని యొద్దకు వెళ్ళాలి. మనం ఆయన యొద్దకు వెళ్ళినప్పుడే దేవుడు మన దగ్గరికి వస్తాడు. మన జీవితంలో ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, మన జీవితంలో ఏదైనా కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తాం? తండ్రి మాకు సహాయం చేయి, తండ్రి మా జీవితాలలోకి రండి, మా జీవితాలలో మేలులు చేయండి, ఆశీర్వాదాలు చేయండి అని చెప్పి దేవుడిని అడుగుతాం. కానీ యాకోబు పత్రికలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ముందు మనము ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు, మనం ఆయనతో సమయాన్ని కేటాయించినప్పుడు, దేవునితో మనం సమయాన్ని గడిపినప్పుడే ఆయన మన దగ్గరికి వచ్చి మన జీవితంలో క్రియలు చేయగలుగుతారు. మనం దేవునితో సమయం గడపకుండా, దేవునితో ఎలాంటి సమయాన్ని కేటాయించకుండా మనం దేవుడు మన దగ్గరికి వచ్చి కార్యాలు చేయమంటే ఎలా చేస్తాడు?
కాబట్టి ప్రియమైన క్రైస్తవుడా, ఈరోజు నువ్వు నీ దేవునితో సమయాన్ని కేటాయించడం నేర్చుకో. ఎందుకంటే నువ్వు ఆయనతో సమయాన్ని కేటాయిస్తే ఆయన నీ జీవితంలో ఎన్నో క్రియలను, అద్భుతాలను ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది, అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదను. అదేవిధంగా నువ్వు దేవుని అడుగు, నీకు ఏం కావాలో, నీ జీవితంలో ఏ మేలు కావాలో, ఆత్మీయంగా జ్ఞానం కావాలా, బలం కావాలా, శక్తి కావాలా, అలాగే నీ జీవితంలో అవసరం ఉన్నాయి, అవన్నీ నీ దేవుని దగ్గరికి వచ్చి నీ దేవునితో సమయాన్ని గడిపి ఆయనకి నీకు కావాల్సినవన్నీ అడిగి తెచ్చుకో. నీ దేవునితో నువ్వు ఏమాత్రం సమయాన్ని గడపకుండా నీకు కష్టం రాగానే దేవుడా నాకు సహాయం చేయమంటే ఆయన ఎందుకు సహాయం చేస్తాడు నీకు? నువ్వు నీ దేవునితో సమయాన్ని గడిపితే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. దేవుడు నీతో ఉన్నప్పుడు ఏ పాపము నిన్ను సమీపించదు. నీ దేవుడు నీ దగ్గర ఉన్నప్పుడు ఏ కీడు నీ కుటుంబం దరిదాపుల్లో కొట్టరాదు. నీ దేవుడు నీ దగ్గర ఉన్నప్పుడు అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి నీ దేవుడితో నువ్వు సమయాన్ని గడపడం మొదలు పెడితే ఆయన నీ జీవితంలోకి వస్తాడు, నీ జీవితంలో వెలుగును నింపుతాడు. అలాగే మనము ఇంకొక వాక్య భాగాన్ని గనక చూసుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలను గనక మనం పరిశీలనగా చదివితే, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఈ అంత్య దినాలలో మనము ఎన్నో శోధనల ద్వారా వెళ్తూ ఉంటాం, ఎన్నో భయంకరమైన పరిస్థితుల ద్వారా వెళ్తూ ఉంటాం. ముఖ్యంగా మన చుట్టుపక్కల ఈ సమాజంలో చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకోవడం, పిల్లలు తల్లిదండ్రుల్ని చంపేయడం, ఆస్తుల తగాదాల వల్ల చంపుకోవడం, ఈ విధంగా భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా యుద్ధ సమాచారాలు వినబడటం, కరువులు, భూకంపాలు లాంటివి రావడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం, ఇలాంటివన్నీ జరిగినప్పుడు క్రైస్తవులుగా మన గుండె ఎంతో భయపడుతుంది. మిగిలిన వాళ్ళని వదిలేయండి, అంజులను వదిలేయండి, ఎందుకంటే వాళ్ళకి అంత్య దినాల గురించి తెలియదు. కానీ అంత్య దినాల గురించి తెలిసిన మనలాంటి క్రైస్తవులకి ఎంతో భయం వేస్తుంది. ఎందుకంటే అంత్య దినాలలో మనం ఉన్నాము, ఈ శోధనలన్నీ ఇంకా ముందు ముందు ఎక్కువ అవ్వబోతున్నాయి అనే విషయం మనకు తెలిసినప్పుడు మన గుండెల్లో భయం కలుగుతుంది. అలా భయం కలిగినప్పుడు అనవసరమైన విషయాలలో నీ సమయాన్ని వృధా చేయకుండా, అనవసరమైన విషయాలలో నీ సమయాన్ని గడపకుండా నీ దేవునితో నువ్వు నీ సమయాన్ని కేటాయించడం ద్వారా ఏమవుతుందో తెలుసా? ఇక్కడ స్పష్టంగా రాయబడింది, బాధలను, కష్టాలను ప్రార్థన ద్వారా, విన్నపముల ద్వారా నీ దేవునికి తెలియజేయి. ప్రార్థనలతో నీ దేవునికి నీకున్న భయాన్ని చెప్పు. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన జ్ఞానాన్ని నీకు ఇస్తాడంట. అన్ని జ్ఞానాలకు మించిన జ్ఞానాన్ని ఆయన నీకు బోధిస్తాడు. ఈ అంత్య దినాలలో ఎలా ఉండాలి, ఈ అంత్య దినాలలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులను ఎలా దాటాలి అనే ఆ జ్ఞానాన్ని ఆయన నీకు బోధిస్తాడు. నీ దేవునితో నువ్వు సమయాన్ని గడపటం వల్ల ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. కానీ నువ్వు దేవునితో సమయాన్ని గడపకుండా లోకంలో సమయాన్ని గడిపితే, నీ పర్సనల్ వర్క్స్కి నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దేవునితో సమయాన్ని గడపకపోతే ఆ జ్ఞానాన్ని నువ్వు ఎలా పొందుకుంటావు? నీలో ఉన్న ఆ భయాన్ని ఎలా తొలగించుకుంటావు? ఆయనతో సమయాన్ని గడపటము అంటే వాక్యం చదవటం ద్వారా. వాక్యం అనగా ఎవరండి? దేవుడే, ఆయనే వాక్యం. వాక్యం చదవటం ద్వారా నీ దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేయడం ద్వారా నువ్వు దేవునితో మాట్లాడతావు. ఈ విధంగా వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా నువ్వు నీ దేవునితో సమయాన్ని గడుపు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో కనుక చూసుకుంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఈ అంత్య దినాలలో ఇలాంటి భయంకరమైన విపత్తులను, ఇలాంటి భయంకరమైన పరిస్థితులను చూసినప్పుడు, పలు రకమైన శోధనలు మనకు కలిగినప్పుడు మనం జీవితంలో అలసిపోతాం. అవునా కాదా అండి? అసలే ఒక పక్కన మన కుటుంబంలోని సమస్యలతో బాధపడుతూ, మరొక పక్కన మన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, మరొక పక్క ఆర్థిక సమస్యలతో బాధపడుతూ, ఒక పక్కన ఈ బాధలన్నీ ఉంటే మరోవైపు సమాజంలో జరిగే భయంకరమైన పరిస్థితులు, వాటికి తోడు అంత్య దినాలలో మనం ఉన్నాము అన్న భయం, వీటన్నిటిని మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు మన హృదయం కానీ, మన బ్రెయిన్ కానీ ఇవన్నీ కూడా అలసిపోతాయి. మన శరీరం అలసిపోతుంది. ఎందుకంటే ఇన్నిటిని ఒక మనిషి హ్యాండిల్ చేయడం అనేది ఇంపాసిబుల్. అలాంటప్పుడు మనకు కావాల్సింది బలము. ఆ బలం ఎప్పుడు వచ్చిందో తెలుసా? నీ దేవునితో నువ్వు సమయాన్ని గడిపినప్పుడు. యెషయా గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నువ్వు ఆయన కోసం ఎదురు చూడటం అంటే ఏంటి? నీ దేవునితో సమయాన్ని గడపటం.
నీ దేవునితో నువ్వు సమయాన్ని గడిపితే ఆయన బలాన్ని నీకు ఇస్తాడు. ఈ అంత్య దినాలలో ఈ శోధనలన్నింటినీ హ్యాండిల్ చేయడానికి నీకు బలాన్ని ఇస్తాడు ఆయన. భయాన్ని మనలో నుంచి తొలగించుకోవాలి అన్నా, ధైర్యం కలిగి ముందుకెళ్ళాలి అన్నా మనకి దేవుని సహాయం ఉండాలి. దేవుని సహాయం మనకు ఉండాలి అంటే మనం ముందేం చేయాలి? దేవునితో సమయాన్ని గడపాలి. మనం దేవునితో సమయాన్ని గడిపినప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. అలాగే ఆయన జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. అదేవిధంగా ఆయన బలాన్ని మనకి ఇస్తాడు. వీటితో మనము ఈ అంత్య దినాలను ఎదుర్కోగలుగుతాం. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీరు దేవునితో సమయాన్ని గడుపుతున్నారా? మీరు దేంతో సమయాన్ని గడుపుతున్నారు? సీరియల్స్ చూస్తూ సమయాన్ని గడుపుతున్నారా? సినిమాలు చూస్తూ సమయాన్ని గడుపుతున్నారా? లేదా మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్స్ చూస్తూ సమయాన్ని గడుపుతున్నారా? ఈ మొబైల్ ఫోన్స్ 5G వచ్చినప్పటి నుంచి ఇంటర్నెట్ ఇంక్రీజ్ అయింది. అప్పటి నుంచి జనాలు మొబైల్స్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు. గంటల తరబడి మొబైల్స్ చూస్తూ 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 మీకున్న సమయం మొత్తాన్ని ఆ మొబైల్ ఫోన్కే మీరు అప్పగించేస్తే మీ పర్సనల్ వర్క్స్ ఎప్పుడు చేసుకుంటారు, మీ బాధ్యతలు ఎప్పుడు పూర్తి చేసుకుంటారు, అండ్ వీటన్నిటిని పూర్తి చేసుకుని దేవునికి సమయాన్ని ఎప్పుడు ఇస్తారు? ఈ రోజుల్లో చాలా మంది అసలు దేవునికి సమయమే ఇవ్వట్లేదండి. రోజుకి 24 గంటలు ఉంటాయి. ఈ 24 గంటల్లో నీకున్న పనులన్నీ చేసుకోగా 1 గంట కూడా నీకు దొరకట్లేదా నీ దేవునితో సమయాన్ని గడపడానికి? యోహాను సువార్త 15వ అధ్యాయము 5-6 వచనాల్లో గనక మనం చూసుకుంటే అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చూసారండి, ఒక కొమ్మ లేదా ఒక తీగ దాని చెట్టుకి అది అంటు కట్టబడి ఉన్నంత వరకే అది ఫలిస్తుంది. దానివల్ల ఉపయోగం ఉంటుంది. అందరూ దానిని చూసి మెచ్చుకుంటారు. అది అభివృద్ధి చెందుతుంది, ఫలిస్తుంది. అదే ఒక్కసారి ఆ కొమ్మ లేదా ఆ తీగ ఆ వృక్షం నుంచి వేరు చేయబడితే అది ఫలించడం ఆగిపోతుంది. దేవునితో సమయాన్ని గడపకపోతే క్రైస్తవుడు జీవించలేడు. ఎందుకంటే క్రైస్తవుడు దేవునితో అంటు కట్టబడి ఉన్నాడు. ఈ అంటు కట్టబడటం కారణంగా నువ్వు ఆయనకు దగ్గరగా ఉన్నప్పుడే, నువ్వు ఆయనతో సమయాన్ని గడిపినప్పుడే నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. ఒక్కసారి నువ్వు ఆయన నుంచి వేరు చేయబడ్డా, ఒక్కసారి నువ్వు నీ దేవునితో సమయాన్ని గడపకుండా నువ్వు ఆయన్ని వదిలేసిన, నిర్లక్ష్యం చేసిన, అనవసరమైన విషయాలకు నువ్వు సమయాన్ని గడిపినా నువ్వు ఎండిపోతావు, వాడిపోతావు. అలాగే ఒక వ్యర్థ పదార్థంలాగా కాల్చివేయబడతావు, నరకంలోకి వెళ్ళిపోతావు. కాబట్టి ప్రియమైన క్రైస్తవుడా, ఒక క్రైస్తవుడిగా నీ జీవితం దేవునితో అంటు కట్టబడి ఉంది. అందువలన ఖచ్చితంగా నువ్వు నీ దేవునితో సమయాన్ని గడపాలి. లేకపోతే నీ జీవితంలో ఫలింపు ఆగిపోతుంది. అలాగే నువ్వు శోధనలో పడతావు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో కనుక మనం చూసుకుంటే, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోతే, అంటే దేవునితో మనము సమయాన్ని గడపకపోతే శోధనలో పడతాము అని ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. దేవునితో సమయాన్ని గడపకపోతే మనం శోధనలో ఎందుకు పడతాము అంటే, దేవునితో సమయాన్ని గడపడం వల్ల మనకు వచ్చే బలము, దేవునితో సమయాన్ని గడపడం వల్ల మనకు వచ్చే జ్ఞానము, ఇవి రెండూ లేకపోతే మన జీవితంలో మనం ఎదుర్కొనే సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేక ఖచ్చితంగా శోధనలో పడతాం. దేవుడు అందుకే స్పష్టంగా చెప్తున్నారు, నువ్వు ఆయనతో సమయాన్ని గడపకపోతే ఖచ్చితంగా నీ జీవితంలో శోధన ఎదుర్కొంటావు. బహుశా ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న ఈ శోధనలు కావచ్చు, బహుశా ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న ఈ కష్టాలు కావచ్చు, బహుశా ఈ రోజు నీ మనసులో కలుగుతున్న ఈ భయానికి కారణం నువ్వు ఈ దేవునితో సమయాన్ని గడపకపోవడమే అనుకుంటా. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనంలో కనుక మనం చూసుకుంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మనం పాపపు దారిలో వెళ్ళకూడదు అంటే, మన హృదయంలో పాపం ఏలుబడి చేయకూడదు అంటే ఏం చేయాలంట? మన హృదయంలో వాక్యాన్ని నింపుకోవాలి. మన హృదయంలో వాక్యాన్ని నింపుకోవడం అంటే ఏంటి? అసలు వాక్యము అంటే ఏంటి? వాక్యము అనగా దేవుడు. దేవుని మన హృదయంలో నింపుకోవాలి. దేవుడు మన హృదయంలో నింపుకోవడం ఎప్పుడు నువ్వు ఆయన నింపుకుంటావు? ఎప్పుడు ఆయన నీ హృదయంలోకి వస్తాడు? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వస్తాడు. నువ్వు ఆయనతో సమయాన్ని గడిపినప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు, వాక్యము నీలో ఉన్నప్పుడు నువ్వు పాపం జోలికి వెళ్ళవో, పాపం నీ జీవితంలో ఏలుబడి చేయదు. ఒకవేళ నువ్వు కనుక నీ దేవునితో సమయాన్ని గడపకపోతే, ఒకవేళ నువ్వు నీ దేవునికి సమయాన్ని కేటాయించకపోతే ఖచ్చితంగా పాపంలో పడతావు. ఎందుకంటే నువ్వు నీ దేవునికి దగ్గరగా ఉన్నంత వరకు నీలో ఉన్న పరిశుద్ధాత్మ నువ్వు పాపం చేస్తున్నప్పుడల్లా, నీలో పాపపు ఆలోచనలు వస్తున్నప్పుడల్లా నిన్ను హెచ్చరిస్తుంది అలా చేయొద్దు అని. కానీ నువ్వు నీ దేవునితో సమయాన్ని గడపకపోతే నీలో వాక్య జ్ఞానం ఉండదు, నీలో వాక్య ఫలింపు ఉండదు, నీలో ఆత్మీయ శక్తి ఉండదు.
ఆత్మీయ శక్తి లేకపోవటం వల్ల అపవాది నిన్ను లొంగ తీసుకున్నప్పుడు, పాపంలోకి నిన్ను లాగినప్పుడు నువ్వు తేలికగా పాపంలో పడిపోతావు, పాపం చేసేస్తావు. పాపం చేయడం అంటే నీ దేవునికి దూరం అయిపోతావు, వెళ్ళి నరకంలో పడతావు. కాబట్టి ఇక నుంచైనా మెలకువ కలిగి రోజుకి 1 గంట సేపు నీ దేవునికి ఇవ్వలేవా? అనవసరమైన ఆ మొబైల్స్, అనవసరమైన సినిమాలు, అనవసరమైన నాటకాలు చూస్తూ నీ జీవితాన్ని వృధా చేసే బదులు, అనవసరమైన కాకమ్మ కబుర్లు చెప్తూ, అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు చెప్తూ నీ జీవితాన్ని వృధా చేసుకునే బదులు, నీ సమయం వృధా చేసుకునే బదులు 1 గంట నీ దేవునికి సమయాన్ని కేటాయించలేవా? ఈ రోజుల్లో చాలామంది చాలా బిజీగా అయిపోతున్నారండి. కొంతమంది రోజుకి 12 నుంచి 16 గంటలు వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే కుటుంబ బాధ్యతలు ఉంటాయి. వీటన్నిటిని చేసుకుంటూ నా దేవునికి టైం ఎలా ఇవ్వనండి అని మీరు అనొచ్చు. మరి ఈ ప్రపంచంలో 700 కోట్ల మంది ఉంటారు. అంతమందిని దేవుడు పట్టించుకోవట్లేదా? 700 కోట్ల మందిని పట్టించుకునే దేవుడికే సమయం ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని మాత్రమే కదా నువ్వు పోషించుకునేది. నీ కుటుంబాన్ని పోషించుకుంటూ, నీ వర్క్స్ చేసుకుంటూ రోజుకి కొంత సమయం నీ దేవునితో గడుపు. 1 గంట వల్ల నీ దేవునికి 24 గంటలు పని చేసుకుంటూనే కూర్చుంటావు నువ్వు. నీ దేవుని కోసం రోజు కొంత సమయాన్ని నువ్వు ఇస్తే ఆయన జ్ఞానము, ఆయన బలము చేత నిన్ను నింపి అంత్య దినాలలో నువ్వు ఎదుర్కొనే ఈ శోధనలు, వేదనలు, భయాల నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు. కాబట్టి అంత్య దినాలలో, ముఖ్యంగా మనం ఉంటున్న ఈ ఆఖరి రోజుల్లో దేవుని పైన పూర్తిగా ఆధారపడాలి. ఎందుకంటే మనిషి బలము సరిపోదు, మనిషి జ్ఞానము సరిపోదు, మనిషి సరిపోదు. ఖచ్చితంగా మనిషికి దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం మనకు కావాలి అంటే ఆయన మన దగ్గరికి రావాలి. కానీ దేవుడు మన దగ్గరికి రావాలంటే ఎప్పుడు వస్తాడు ఆయన? మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం ఆయనతో సమయాన్ని గడిపినప్పుడే ఆయన మన దగ్గరికి వస్తాడు. మనం ఆయనతో సమయాన్ని గడపడం వల్ల ఆయన మన దగ్గరికి వస్తాడు. మనకి ఆయనకి మధ్య సంబంధం ఏర్పడుతుంది. ఆయన జ్ఞానము, ఆయన బలము మనకు దొరుకుతాయి. అప్పుడు ఈ అంత్య దినాలలో మనం ఎదుర్కొనే శోధనలే కానీ, వేదనలే కానీ, వీటి నుంచి మనం తప్పించుకోగలుగుతాము. అదేవిధంగా అంత్య దినాలలో పాపం అనేది ఎక్కువైపోతుంది, చాలా ఎక్కువైపోతుంది. మనం ఈ రోజుల్లో సమాజంలో చూడవచ్చు, ఎంతో మంది చాలా తేలికగా పాపంలోకి వెళ్ళిపోతున్నారు. విశ్వాసుల దాకా ఎందుకంటే దైవజనులే చాలా మంది పాపంలోకి వెళ్ళిపోతున్నారు. దైవజనులు అంటే ఎవరండి? దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని బలము చేత విశ్వాసులను బలపరచాల్సిన వాళ్ళు. అలాంటి వాళ్ళే బలహీనపడిపోతున్నారు. విశ్వాసమైన మనం ఎంత? ఇలాంటి రోజుల్లో, పాపము తాండవం చేస్తున్న రోజుల్లో మనం దేవునితో ఎంత సమయాన్ని గడిపితే అంత బలము, అంత జ్ఞానాన్ని సంపాదించుకుని అంత్య దినాలలో దేవునికి సాక్షులుగా నిలబడగలుగుతాం. ఒకవేళ నువ్వు నీ దేవునితో సమయాన్ని గడపకపోతే ఆయన నుంచి వేరు చేయబడ్డ తీగలాగా, ఆయన నుంచి వేరు చేయబడ్డ కొమ్మలాగా నువ్వు కాల్చివేయబడతావు. నీ జీవితంలో పలు రకమైన శోధనలు వస్తాయి. వాటిని ఎదుర్కొనే సత్తువ, వాటిని తప్పించుకునే జ్ఞానం నీకు ఉండదు. అదేవిధంగా పాపం ఏలుబడి చేసే ఈ ప్రపంచంలో ఒకవేళ నువ్వు నీ దేవునితో సమయాన్ని గడపకపోతే చాలా తేలికగా నువ్వు ఆ పాపంలో పడిపోయే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. నేను చాలా మందిని చూస్తున్నాను ఈ రోజుల్లో. క్రైస్తవులే అనేకమైన పనులు పెట్టుకుంటారు. ఆ పనులు అంటారు, ఈ పనులు అంటారు, పర్సనల్ వర్క్స్ అంటారు, బిజినెస్ వర్క్స్ అంటారు, ఆఫీస్లో ఎంత స్ట్రెస్ వస్తుందో అంటారు. కొంతమంది ఖాళీ దొరికితే పడుకుని నిద్రపోతారు. ఎందుకు? నేను అలసిపోయాను, చాలా వర్క్ చేస్తాను, నేను అలసిపోయా, విశ్రాంతి తీసుకో, తప్పు లేదు. కానీ విశ్రాంతి తీసుకుని ఒక 5 నిమిషాలు దేవునికి ప్రార్థన చేయలేవా? ఒక్క 5 నిమిషాలు నీ స్నేహితులతో గడుపుతావు. 1 గంటలు సోది చెప్తా కూర్చుంటాడు. నీ స్నేహితులతో, పక్కింటితో కూర్చుని కబుర్లు చెప్తూ కూర్చుంటాడు గంటలు. ఆ పనులన్నింటినీ ఆర్గనైజ్ చేసుకుని నీ దేవుని కట్టు ప్రత్యేకంగా కొంత సమయాన్ని గడుపు. ఆ సమయంలో వాక్యం చదవటం నేర్చుకో. వాక్యం చదవడం ద్వారా నీ దేవుడు నీతో మాట్లాడతాడు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే శోధనలు, వేదనల నుంచి ఎలా తప్పించుకోవాలో జ్ఞానాన్ని ఆయన నీకు బోధిస్తాడు. అదేవిధంగా నువ్వు పాపంలో పడకుండా, పాపము దారిలో వెళ్లకుండా అపవాదితో పోరాడటానికి కావలసిన శక్తిని, కావలసిన ఆత్మీయ బలాన్ని ఆయన నీకు ఇస్తాడు నువ్వు వాక్యం చదవటం వల్ల. అదేవిధంగా ప్రార్థన చేయటం వల్ల నీకున్న భయాలను, నీకున్న ఆందోళనలను నువ్వు దేవునికి చెప్పుకుంటావు. నువ్వు నీ దేవుని దగ్గర విన్నపం చేసినప్పుడు, నీ దేవుని దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చి నిన్ను కాపాడి నిన్ను రక్షిస్తాడు. ఇక నుంచైనా మెలకువ కలిగి రోజుకి కొంత సమయాన్నైనా నీ దేవునికి నువ్వు కేటాయించగలిగితే ఈ అంత్య దినాలలో కావలసినంత బలము, కావలసినంత జ్ఞానము నీ దేవుని నీకు అనుగ్రహిస్తాడు. ఆయన నీ జీవితంలో ఇన్ని ఆశీర్వాదాలు జరిపిస్తుంటే, ఆయన నీ జీవితంలో ఇన్ని క్రియలు చేస్తుంటే, ఆయన నీ కుటుంబం కూలిపోకుండా చూసుకుంటే, ఆయన నీ జీవితంలో ఉన్న బాధల నుంచి నేను విడిపిస్తుంటే, ఇంకా చెప్పాలి అంటే ఈరోజు నువ్వు సజీవంగా ఉండటానికి కారణం కూడా ఆయనే. ఇన్నిటికీ కారణమైన నీ దేవునితో ఒక్క 5 నిమిషాలు కూడా నువ్వు గడపకపోతే దానివల్ల తీవ్రమైన విపత్తులను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుంచైనా జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి దేవుడితో సమయాన్ని గడపడం నేర్చుకోండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.